హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లకి సంబంధించి అలాగే 4,000 రూపాయలు 6,000 రూపాయల పెంపుకు సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మొత్తానికి చాలా నెలల నుండి చాలా సంవత్సరాల నుండి కొత్త పెన్షన్లు ఎప్పుడు శాంక్షన్ అవుతాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అనేది అయితే అందించబోతున్నాను. దీంతోపాటుగా ప్రభుత్వం ఎప్పుడో 2016లతో ఇచ్చే పెన్షన్ టైంలోనే 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ చెప్పింది. ఇంకా ఇవ్వలేదు, అవన్నీ వస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఆశిస్తున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి సంబంధించిన సమాచారం కూడా మీకు అందిస్తాను. అలాగే ఈ నెలకి సంబంధించిన పెన్షన్ ఎప్పుడు అందబోతుంది, ఏ రోజున మీకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా మాట్లాడుకుందాం. ఇక అప్డేట్లోకి వస్తే మొత్తానికి కేసీఆర్ గారు 2016 చేసిన పెన్షన్ని కాంగ్రెస్ పార్టీ కనుక ఓటేసి గెలిపిస్తే 4,000 రూపాయలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇందులో 11 కేటగిరీలలో 10 కేటగిరీల వాళ్ళకి అవకాశం కల్పించారు. ఆ 10 కేటగిరీలు ఏంటి అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్, అలాగే ఎయిడ్స్ బాధితులు కూడా ఉన్నారనమాట. సో అలాగే ఇంకో కేటగిరీకి సంబంధించి దివ్యాంగుల మిత్రులు ఉన్నారు. వాళ్ళకి ఎంత 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 42 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో సుమారుగా 5 లక్షల మంది దివ్యాంగుల మిత్రులు ఉంటే ఇతరులు 37 లక్షల వరకు ఉన్నారు. ఇందులో ప్రతి నెల ప్రభుత్వం మనకి ఆసరా పెన్షన్ల కోసం 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తుంది. అయితే ఇక్కడే వచ్చింది ఒక తిరకాస్తు. ఎందుకంటే ప్రభుత్వం ఏమో పెన్షన్లు ఇస్తామని చెప్తుంది, తీరా విషయానికి వస్తే మాత్రం పెన్షన్లు. అయితే లేటెస్ట్గా ఉన్న అప్డేట్స్ ఏంటివంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ అక్టోబర్ నెల నుండి కొత్త పెన్షన్లకు సంబంధించి శ్రీకారం చుట్టనుందనే సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని పథకాలు 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల పథకం కావచ్చు, అలాగే 6,000 రూపాయల రైతు భరోసా కావచ్చు, ఇవి ఇంకా ప్రక్రియలు అనేవి పూర్తి చేసుకోలేదు. ఈ పథకాలు బహుశా ఆగస్టు కల్లా పూర్తవుతే ఈ 4,000 రూపాయల పెన్షన్, 6,000 రూపాయల పెన్షన్ అనేది ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే బడ్జెట్లో నిధుల కేటాయింపు కూడా జరగలేదు. వాస్తవానికి 25,000 నుండి 28,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు జరగాల్సిన ఆసరా పెన్షన్లకు కేవలం 14,000 కోట్ల రూపాయలే కేటాయించడం జరిగింది. దీనివల్ల మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అనేవి ఖచ్చితంగా ఆలస్యం కాగడానికి చాలా స్పష్టమైన వైఖరి ఉంది అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే కొత్తగా 8 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఈ 8 లక్షల అప్లికేషన్లు ఎప్పుడు వచ్చాయి? 2023 డిసెంబర్ 28వ తారీఖు నుండి 2024 జనవరి 6వ తారీఖు మధ్యలో నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చాయి. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా దాదాపుగా ఒక కొత్తగా 1,00,000 అప్లికేషన్ రావచ్చు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అనే సమాచారం తెలుస్తుంది. సో మరొకసారి అర్హత కలిగిన వాళ్ళకి ప్రభుత్వం అవకాశం కల్పించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ ప్రక్రియ ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించిన ప్రక్రియ మనకి సెప్టెంబర్ నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయనేది నిపుణుల యొక్క అభిప్రాయం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ 4,000 రూపాయల కొత్త పెన్షన్ గురించి, 6,000 రూపాయల కొత్త పెన్షన్ గురించి నేనేం చెప్పదలుచుకున్నానంటే బడ్జెట్లో నిధుల కేటాయింపు జరగలేదు కాబట్టి పెన్షన్ ఖచ్చితంగా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త పెన్షన్లకు సంబంధించి కలెక్టర్లు ఇప్పటికే జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఇంకా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇస్తే వాటిని కూడా పరిశీలన చేసి ఆ పూర్తి స్థాయి నివేదికను సమర్పించమని చెప్పి కూడా కోరబోతున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ఈ నెలకు సంబంధించిన పెన్షన్ల విషయానికి వస్తే ప్రభుత్వం యథావిధిగా ప్రతి నెల చివరిలో ఏ విధంగా అయితే ఇస్తుందో ఈ నెల కూడా అదే చివరిలో పెన్షన్లు 29, 30, 31వ తేదీలలో ఇవ్వడంతో పాటు ఇక మిగిలిన వాళ్ళకి వచ్చే నెల మొదటి వారంలో ఇచ్చే ప్రయత్నం కూడా చేయబోతున్నట్లుగా సమాచారాలు అయితే ఉన్నాయి. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.